పెన్షన్ 4000 నుంచి 6000 వరకు వెంటనే పెంచాలి. పీడీ కార్మికుల పెన్షన్ 2000 నుంచి 4000 వరకు వెంటనే పెంచాలి. మీరు ఇచ్చే కాపీ ఉందా? జిరాక్స్ ఓన్లీ దాంట్లోనే అంతే, కాపీ ఇచ్చేది కలెక్టరేట్కి ఏమిస్తలేరా? పెన్షన్లను వెంటనే దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత. జై దివ్యాంగ్, జై దివ్యాంగ్. కొత్త పెన్షన్ వెంటనే, కొత్త పెన్షన్ వెంటనే, కొత్త పెన్షన్ వెంటనే, ఈరోజు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి 2023 ఎలక్షన్లో వృద్ధులకు 2000 ఉన్న పింఛన్ 4000, వికలాంగుల 4000 ఉన్న పింఛన్ 6000, కండరాల క్షీణతతో బాధపడుతున్న వారికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 20 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముట్టడికి పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఇలా ఎంఆర్పిఎస్ విఎస్పిఎస్ అదేవిధంగా చేయుత పెన్షన్దారు ఆధ్వర్యంలో ఇలా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, మరి దివ్యాంగులు, అదేవిధంగా పెన్షన్దారులందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి 2023 ఎన్నికల్లో మరి ఏదైతే కేసీఆర్ గారు మరి కొత్త పెన్షన్లు ఇవ్వకుండా మరి తొక్కిపెట్టడం జరిగింది. అదేవిధంగా మేము వస్తే దాదాపు ఇప్పుడున్నటువంటి వృద్ధుల వితంతుల పింఛని 2000 నుంచి 4000 చేస్తాం. అదేవిధంగా మరి ఎవరైతే ఒక ఇంట్లో మరి 3 దివ్యాంగులు ఉండని, 2 వృద్ధులు ఉండని ప్రతి ఒక్కరు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు కొత్త పెన్షన్లు దొక్కిపెట్టడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బీడీల మీద ఆధారపడుతున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కొన్ని జిల్లాలు వారికి పిఎఫ్ కలిగి ఉండి పింఛన్ రాని వారందరికీ కూడా మేము పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇవాళ 20 నెలలు గడుస్తున్న ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తూ మరి ఏదైతే పేద వర్గాలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు ఉపయోగపడే పెన్షన్ మీద ఆధారపడే వారికి మాత్రం పెన్షన్ పెరుగుతలేదు. కానీ ఇవాళ ఏదైతే మరి ఉన్నత వర్గాలకు చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా మరి అధికార పార్టీ సీఎం గారు మరి రెడ్డి ఉన్నత వర్గాలకు సంబంధించిన నాయకుడు కాబట్టి ఉన్నత వర్గాలకు ఏదైతే రైతులకు ఉపయోగపడే పథకాలు, అదేవిధంగా భూస్వాములకు ఉపయోగపడే పథకాలు మాత్రమే ఇలా రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇతర పథకాలు అమలు చేస్తూ పేదలు ఏదైతే పెన్షన్ మీద జీవించేటువంటి పేదల పెన్షన్లు పెంచకుండా ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది. గతంలోనే మందకృష్ణ మాదిగ గారు దాదాపు 40 రోజుల నుండి ఈ పింఛన్దారుల కోసము అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ స్థాయిలో కూడా మరి మీటింగ్ పెట్టి మరి ఏదైతే కొత్త పెన్షన్లు అమలు చేయాలని చెప్పి మరి డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మొండి వైఖరి వీడకుండా ఇప్పటికి కూడా అమలు చేయకుండా ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే స్థానిక ఎలక్షన్లో మరి పింఛన్దారులు కింద పెంచకపోతే భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏదైతే స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ఇవాళ పెన్షన్దారులు కానీ మరి వృద్ధులు కానీ వితంతులు కానీ అందరూ కూడా సిద్ధమైనరు. గ్రామ పంచాయతీలో ఇవాళ నువ్వు మరి పెన్షన్లు పెంచకుండా ఏదైతే ప్రభుత్వం భయపడుతుందంటే ఇవాళ మందకృష్ణ మాదిగ గారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం అయితే పోరాటం చేస్తుండో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ మీదకి వెళ్ళింది. మేము స్థానిక ఎలక్షన్లకు పోతే పెన్షన్దారులు కోపం మీద ఉన్నారు, ఖచ్చితంగా మా పెన్షన్లు పెంచకపోతే ఓటేయాలన్న భయం ఇప్పటికే ప్రభుత్వంకు ఉంది. అదేవిధంగా మరి లీకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ లీకులు మరి మాకు ఖచ్చితంగా తొందరలో అమలు చేసి ఒక పెన్షన్దారుల న్యాయమైనటువంటి డిమాండ్ను అమలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు చేయకపోతే భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారు ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడి ఉన్నది, గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీల మరి కార్యాలయాల వద్ద నిరసన దీక్షలు ఉన్నాయి. మరి చేయకపోతే ఇదే మొండి వైఖరి వహిస్తే ఖచ్చితంగా 20 తారీఖు నాడు జాతీయ రహదారిని ఎంఆర్పిఎస్ విఎస్పిఎస్ పింఛన్దారుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిని హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా దిగ్బంధం చేసే కార్యక్రమం కూడా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ పాల్గొన్నటువంటి మరి మిత్ర
మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా, మాకు సహకరిస్తున్న పోలీస్ సిబ్బందికి, మరి ఇక్కడి పింఛన్దారులందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు. జై వికలాంగ్, జై ఎంఆర్పిఎస్.